ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 20వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 20వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా అమోఘంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో మీరు ఒక వార్తల గురించి, శుభవార్తల గురించి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ శుభవార్తలన్నీ మీకు చేరుతాయి, మీకు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎప్పటి నుంచో మీకు తిరిగి రాని బాకీలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే, లేకపోతే మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అవన్నీ కూడా మీకు తిరిగి రావడానికి మీకు చేతికి అందడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే అవన్నీ మంజూరు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా బకాయిలు కానీ, లేకపోతే రుణాలు కానీ, లేకపోతే అనుమతులు కానీ, ఇవన్నీ కూడా రావాలనుకుంటే అవన్నీ కూడా మీకు అనువుగా మీకు మంజూరు అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు ఏ రంగంలో పనిచేసినా, అటు ఉద్యోగ రంగంలో పనిచేసినా, వ్యాపార రంగంలో పనిచేసినా, అలాగే శ్రామిక రంగంలో పనిచేసినా, ఇలా ఏ రంగంలో పనిచేసినా కూడా మీకు విపరీతమైన అనుకూలత ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఆదాయం బాగా పెరుగుతుంది, మీ యొక్క ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభిస్తుంది, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి కొత్త కొత్త అవకాశాలు వచ్చి మీ ఆదాయం బాగా పెరుగుతుంది, ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులైతే ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. దానివల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళని పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు ఉంటాయి, మంచి బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా పెరగటం వల్ల ఆ వచ్చిన ఆదాయాన్ని మీరు పొదుపు మార్గాల్లో, స్థిరాస్తుల్ని పెంచుకోవడంలో దృష్టి పెడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాడికి ఖచ్చితంగా కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా ఎంతో కాలంగా, దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీకు చేరుతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అది స్థిరాస్తులకు సంబంధించి అయితేనేమి, కోర్టు వ్యవహారాలకు సంబంధించి అయితేనేమి, ఇతరత్ర దేనికైనా స్థిరాస్తులకు సంబంధించి మీరు ఒక శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. భూమికి సంబంధించి, అలాగే ఇళ్లకు సంబంధించి మీరు వార్తలు వినడానికి మీకు అవన్నీ కూడా అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీకు చదువులో మంచి ఏకాగ్రత కుదురుతుంది, మంచి శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద దృష్టి పెడతారు. దానివల్ల ఏంటంటే ఆ విద్యలో మంచి ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం వల్ల మీకు ఖచ్చితంగా కూడా మంచి పురస్కారాలు లభించడం, అలాగే మంచి కాలేజీలో సీట్లు రావటం, లేకపోతే మంచి ర్యాంకులు రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు ఉంటూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మరొక ఉద్యోగం కూడా వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున చాలా బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడం వల్ల మీ ఆరోగ్యం మరింత ద్విగుణీకృతం అవుతుంది.
గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి సాంత్వన లభిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దానివల్ల ఏంటంటే మీరు స్నేహితులతో బంధువులతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా మీకు కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, అలాగే దేవతా దర్శనాలు చేసుకుంటారు. దైవిక కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీకు ఒక రకమైన విశ్వాసం కలుగుతుంది. ఇన్నాళ్ళు కూడా మీరు ఏదైతే ఆత్మ న్యూనతతో బాధపడ్డారో, ఏ విధంగా అయినైతే మీరు విశ్వాసాన్ని కోల్పోయి బాధపడ్డారో అదన్నీ కూడా మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్టు, కొత్త బలం వచ్చినట్టు మీరు ఫీల్ అవుతారు. ఆ కొత్త ఉత్సాహంతో, కొత్త బలంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. ఆ ముందడుగు వేసి కొత్త కొత్త పథక రచన చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలకి మీరు పథక రచన చేస్తారు. ఆ పథక రచన చేసి మీరు ఖచ్చితంగా కూడా వాటిలో కూడా విజయ దుందుబి మోగిస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు చాలా హ్యాపీగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి, మంచి ఆనందాన్ని కలిగజేస్తాయి, మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ యొక్క స్థిరాస్తులను కూడా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఆదాయం బాగా పెరగడం వల్ల వాటిని పొదుపు చేసే క్రమంలో స్థిరాస్తులను పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దాంతో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ వస్తుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి జూలై 20వ తేదీని ఏ విధంగా చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి. అలాగే ఆదిత్యహృదయాన్ని పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి. అలాగే ప్రదోష కాలంలో శివుడికి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మరిన్ని అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.